యూదా దేశం అంతటను ఇలాగున జరిపించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించవచ్చును. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో చక్కని మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు హిజ్కియాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నిటి యందు కూడా ఆయన చక్కగా నమ్మకం ఉంచి మంచి మనసుతో ఆ పని కూడా జరిగించి దేవుని దృష్టికి నమ్మకం గలవారుగా ఉన్నాడు. ఈ రోజున మనం నేర్చుకుంటున్న ఏంటంటే నమ్మకం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో మనం ఆలోచన చేయాలి. దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల మనకు ఏం జరుగుతుంది, ఏ విధమైన నమ్మకం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఎలాగ మనల్ని ఆయన బలపరుస్తాడు, ఏ విధంగా ఆయన మనల్ని నడిపిస్తాడు, సరి చేస్తాడనే దాని గురించి ఈ రోజున అర్థం చేసుకుందాం, ఆ వాక్యాన్ని గ్రహిద్దాం. ఎందుకంటే ఇక్కడ హిజ్కియా గురించి చక్కని మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాటను మనం ఆలోచన చేసినట్లయితే, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి బిడ్డలారా, దేవునికి నమ్మకంగా జీవించాలి, తోటి మన పొరుగు వారితో కూడా నమ్మకంగానే మనము జీవించాలి. ఇక్కడ యూదా దేశం అంతటిని కూడా నమ్మకంగా పరిపాలన చేశాడు. యూదా దేశం అంతట్లో కూడా ఆ ప్రజలందరి ఎడల నమ్మకాన్ని సంపాదించుకున్నాడు ఈ హిజ్కియా రాజుగారు. క్రైస్తవుడుగా జీవిస్తున్న మనము, విశ్వాసులుగా జీవిస్తున్న మనము, ఈ లోకములో ఉండేటువంటి మనము నమ్మకాన్ని కనపరుచుకోవాలి. మన భక్తిని బట్టో, మన మాటలు బట్టో, మన విశ్వాసాన్ని బట్టో, యథార్థతను బట్టో, నీతిని బట్టో, మన క్రియలు బట్టో నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. లోకంలో నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి, ప్రజల మధ్య నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి, దేవుని యొద్ద కూడా నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం మనం పోరాటం చేయాలి, దానికోసం మనం ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితంలో ముందుకెళ్తూ ఉండాలన్నమాట. నమ్మకాన్ని సంపాదించుకోవాలండి, నమ్మకాన్ని కనపరచాలి. అందుకని ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకంగా అక్కడ రాయించిన మాటను ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పనిచేస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు చేసే ప్రతి పనిలో క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, విశ్వాస జీవితంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, వాక్యానుసార జీవితంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, నీ పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి, దేవుడి పరిచయంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, దేవుడిని వెంబడించడంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, సాక్షి జీవితం చెప్పడంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, దేవుడి సన్నిధికి రావడంలో నమ్మకత్వాన్ని కనపరచాలి, దేవుడి సన్నిధిలో జీవించినప్పుడు నమ్మకత్వాన్ని కనపరచాలి, పరిచయం చేసేటప్పుడు నమ్మకత్వాన్ని కనపరచాలి, పాటలు పాడేటప్పుడు నమ్మకత్వాన్ని కనపరచాలి, ప్రార్థన చేసేటప్పుడు నమ్మకత్వాన్ని కనపరచాలి. ఇవన్నీ కూడా నువ్వు కనపరిచే నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ రోజుల్లో కొన్ని విషయాలు మనము ఆత్మ పరిశీలన చేసుకొని చూడాలి. మొదటగా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటను ఒకసారి చదవమా. దేవుని ఇల్లంతటిలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే తన ఇల్లంతటి ఎలా ఉన్నాడట? నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం నమ్మకత్వం కలిగి జీవిస్తే దేవుడే మన తరపున సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. మోషే గురించి ఎవరు చెప్పారు? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు,
మోషే నా ఇల్లంతట్లో ఆయన నమ్మకత్వాన్ని కనపరిచాడు అని దేవుడే సాక్ష్యం చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా క్రైస్తవ జీవితంలో నమ్మకత్వాన్ని కనపరచాలి. అందుకనే దేవుడు మన తరపున సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ఇతర సాక్ష్యాల గురించి మనం చెప్పడం కాదు, కానీ దేవుడే నా భక్తిని బట్టి, లేదా నా విశ్వాసాన్ని బట్టి, నా నమ్మకత్వాన్ని బట్టి, నా యథార్థతను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా నీతిని బట్టి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. మోషే గురించి చెప్పినటువంటి సాక్ష్యము మన జీవితంలో ఉందో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు ఇక్కడికి వచ్చి, యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చి, ఈ నమ్మకమైన నా కుమారుడు, నమ్మకమైన నా కుమార్తె అని చెప్పే విధంగా మన నమ్మకత్వం ఉందో లేదో ఈ దినాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, నువ్వు నమ్మకాన్ని కనపరచినట్లయితే, నమ్మకత్వంగా జీవించినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే, దేవుని నమ్మినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే, దేవుని మాటకు లోబడుతున్నట్లయితే, వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, దేవుడు ఏం చెప్పాడో అది జరిగిస్తున్నట్లయితే, నీ తరపున ఎవరు సాక్ష్యం చెప్పాలా? దేవుడే సాక్ష్యం చెప్పాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మనుషుల నమ్మకాలకు పొందుకోవాలి ఆశపడుతూ ఉంటాం. మనుషులు మనల్ని నమ్మాలనో, లేదా మనుషులు మనల్ని మన మీద ఆధారపడాలనో ప్రయాసపడతా ఉంటాం. మొదటగా నమ్మిన దేవునికి నమ్మకంగా జీవించడం ప్రారంభించాలి. ఆమేన్. ఎవరికి నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి? మనము దేవుని కనపరుచుకోవాలి. ఒకవేళ మనుషుల ముందు మనం నటించవచ్చు నమ్మకత్వం కలిగి, ఇతరుల ముందు మనము వారి యొక్కటువంటి ప్రేమను పొందుకోవాలో, లేదంటే వారి నమ్మకాన్ని మనం పొందుకోవాలని వాళ్ళ ముందు మనం నటించవచ్చు. కానీ పరిశుద్ధుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు మనం ఎలా ఉంటున్నామో, ఏ విషయాలను నమ్మకత్వంగా ఉంటున్నావో, బయట ఎలా ఉంటున్నావో, దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావో, నీ కుటుంబంలో ఎలా ఉంటున్నావో, నువ్వు పనిచేసే స్థలంలో ఎలా ఉంటున్నావో, నువ్వు ఉండేటువంటి వ్యాపారం చేసే స్థలంలో ఎలా ఉంటున్నావో, లేదా నువ్వు చదివే కాలేజీలో ఎలా ఉంటున్నావు, ఉండే హాస్టల్లో ఎలా ఉంటున్నావో, బయట ఎలా ఉంటున్నావో, లోపల ఎలా ఉంటున్నావో, నీ హృదయం ఎలా ఉందో, ఇవన్నీ కూడా ఎవరు చూస్తారట? ప్రభువు చూస్తున్నాడు. అందుకని ఇక్కడ గొప్ప సాక్ష్యం ఇస్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుని మీద ఆధారపడుతున్న మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? మోషే వల్ల గొప్ప సాక్ష్యం కలిగి ఉండటానికి దేవుడే మన తరపున సాక్ష్యం ఇస్తున్నాడా? నా సహోదరి నమ్మకస్తురాలు, నా సహోదరుడు నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో, నా మందిరంలో నమ్మకస్తుడండి, ఈ సమాజంలో నమ్మకస్తుడండి అని గొప్ప సాక్ష్యము దేవుడిచ్చే విధంగా నా ప్రవర్తన, నీ ప్రవర్తన, మన నమ్మకత్వము ఎలా ఉందో ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడికి పెట్టినారా? చూడండి, ఈ రోజున నమ్మకత్వాన్ని మనము కలిగి జీవించాలి క్రైస్తవులుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది గొప్ప సాక్షిగా ఉండాలి. ఆ నమ్మకత్వం క్రీస్తు మన తరపున సాక్షి నమ్మకత్వం కలిగి ఈ లోకంలో మనము జీవించాలి. మరి ఎలా జీవిస్తున్నామో ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. రెండోదిగా చూద్దాం. చూడండి దేవునికి బిడ్డలారా, రెండో విషయాన్ని చూసినట్లు కీర్తనలు 37:4-5 చక్కని మాట ఉంటుంది. కీర్తనలు 37:4-5 చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు వాయించిన మాటలు చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అప్పగింపుము, నమ్ముకునుమా. ఏం చేస్తాడంటే ఆయన మన కార్యములను నెరవేర్స్తాం. నువ్వు నమ్మకంగా ఉండి దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, నమ్మకత్వాన్ని కనపరుచున్నట్లయితే మన కార్యములను చేస్తాం. దేవునికి బిడ్డలారా, మనం అనేక సందర్భాల్లో సాక్ష్యం చెబుతూ ఉంటాం. దేవుడు మాకు కార్యం చేశాడు, దేవుడు మమ్మల్ని బలపరిచాడు, దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు, దేవుడు మాకు సహాయం చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ప్రియ దేవునికి బిడ్డలారా, యెహోవా యందు సంతోషించమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రతి మానవుడు యెహోవాను బట్టి
సంతోషించాలి. మనం లోకంలో కోరుకుంటాం సంతోషాన్ని, మనుషులు ఇచ్చే సంతోషం మీద ఆధారపడతా ఉంటాం. లోకంలో దొరికేటటువంటి సంతోషం కోసం పరుగులు తీస్తూ ఉంటాం, లోకంలో దొరికేటటువంటి ఆనందం కోసం పరుగులు తీస్తూ ఉంటాం. కానీ అసలు దేన్ని బట్టి మనం సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. ఎందుకని? ఆయన్ని నమ్ముకుంటే మన కార్యములను జరిగిస్తాడు, ఆయన మన హృదయ వాంఛను తీరుస్తాడు. అందుకని ఆయన బట్టి సంతోషించాలి. నమ్మకంగా దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మే విషయంలో నమ్మకత్వాన్ని కనపరచాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకుంటున్నావో, ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కనపరుస్తున్నావో, ఆయన మన ఎడల కార్యములను సఫలము చేస్తాడు. ఆయన నమ్ముకోకుండా ఎంతకాలం తిరిగినా కార్యాలు జరగవు. ఆయన బట్టి నువ్వు సంతోషించకుండా లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తే మన హృదయ వాంఛ తీర్చబడదు. చాలా మంది అలాగ వెళ్ళి నిరాశ చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనే నువ్వు ఆయన్ని బట్టి సంతోషించే అనుభవం నీలో రావాలి. ప్రభు సన్నిధిలో సంతోషాన్ని వెతకాలి, ప్రభువును బట్టి ఆనందించాలి, ప్రభువును బట్టి సంతోష జీవితం గడపాలి, మందిరములో ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడు ఆయన మన హృదయ వాంఛను ఏం చేస్తాడంట? తీరుస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ, నీ ఆశ ఏంటో, నీ కోరిక ఏంటో, నీ అవసరం ఏంటో అవన్నీ కూడా దేవుడు తీరుస్తానంటున్నాడు. ఆయన నమ్ముకుంటే ఈ కార్యము సఫలము చేస్తాడు. మనుషులు నమ్మితే కార్యాలు జరగవు, లోకాన్ని నమ్మితే కార్యాలు జరగవు, పాస్టర్లు నమ్మితే కార్యాలు జరగవు. ఎవరు నమ్మాలి? ప్రభువుని నమ్మాలి.